ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రముఖ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సూర్యోస్మిత. సండే ఆదివారం నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా, తింటే ఏంటి తినకుంటే ఏంటి, ఎందుకు తినకూడదు కన్విన్సింగ్ గా చెప్పండి. ఓకే, మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అమ్మా? నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ బాగా తింటారు? తింటాను. తినడం వల్ల మీరు ఫీల్ అయ్యేది ఏంటి? నాన్ వెజ్ అంటే మాంసాహారం భుజించటం వల్ల మీరేమీ సంశయం పడక్కలే, నేను కూడా నాన్ వెజిటేరియన్ నుంచి కన్వర్ట్ అయ్యారా? కన్వర్ట్ అంటే మతాలు మారడం కాదు, మతాన్ని అభిమతాన్ని మార్చుకున్నాను. అంటే పుట్టుకతో ఎవరం కూడా ఇప్పుడు కాదు, ఈ మానవ జన్మ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా ఎవరము కూడా మాంసాహారులం కాదు, చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. రీసెంట్గా 8 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఒక కళేబరం దొరికితే దాన్ని రీసెర్చ్ చేశారు వాళ్ళు సైంటిస్టులు. పూర్తి వెజిటేరియన్స్, కాయగూరల్ని పళ్ళని పక్వం చేసుకుని భుజించిన దేహాలు అవి. అంటే అడవిలో సంచరించి అవి ఎక్కడ అప్పుడు అలాగే కదండి? కాదమ్మా, అంటే ఇప్పుడు అంటే 8 లక్షల సంవత్సరాలు, మనం 2025లో ఉన్నాం. ఇది ఎంత ఎక్కడ తెలుస్తుంది? ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళితే కూడా ఇంత విచ్చలవిడి మాంసాహారం లేదు కదా. అంటే దానికి ఇంకొంచెం వెనక్కి వెళదాం, అక్కడ కూడా మాంసం లేదు. కొన్ని అంటే మ్లేచ్ఛ మతాలకు సంబంధించిన వాటిలో మాంసం గురించి ప్రస్తావన ఉందేమో కానీ హిందూ ధర్మంలో ఎక్కడా కూడా, సనాతన సాంప్రదాయంలో ఎక్కడ, భారతీయతలో ఎక్కడ కూడా మాంసాహార భక్షణం గురించి ఎక్కడ ఉండదు. లిటరేచర్లో, పుస్తకాల్లో, మన సంస్కృతిలో ఉండదు అసలు. అంటే మాంసాహారం భుజించడం అనేది లేదు అసలు. డైరెక్ట్ గా లేకపోయినా కొన్నిసార్లు పనిష్మెంట్, నేను కొన్ని షార్ట్స్ లో కొన్ని రీల్స్ లో ఈ మధ్య కాలంలో చూశానండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి. రాధాకి పనిష్మెంట్ ఇస్తారు, నువ్వు ఇక నుండి ఓన్లీ శాకాహారం మాత్రమే తినాలి, నువ్వు ఎందుకు కృష్ణని టచ్ చేసావు, సంథింగ్ అట్లాంటిది. మరి వై దట్ స్పెసిఫికేషన్ అని డౌట్ వచ్చింది. శాకాహారము అంటే ఏంటి? కందమూలాలు. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో అక్కడ ప్రతిజ్ఞ తీసుకుంటారు, కేవలం కందమూలాలు మాత్రమే. అంటే అప్పుడు ఆ రాజరికం కాబట్టి వాళ్ళ ఇంట్లో మాంసాహారం తినేవాడా? కందమూలాలు అంటే శాకాహారము అంటే కొన్ని రకాల నియమ పద్ధతులతో కూడినటువంటి ఆహారాన్ని, అంటే వండడానికి యోగ్యం కాని పదార్థాలను స్వీకరించడం. వెజిటేరియన్ అని కాదు. దాన్నే కందమూలాలు, దుంపలు అంతే, అవి వాటిని ఏం ప్రాసెస్ చేయక్కర్లే. ప్రాసెస్ చేసే పరిస్థితులు తక్కువగా ఉండే పదార్థాలు. ఇప్పుడు వాళ్ళకి ఒక స్టవ్ చుట్టూ 10 మంది మసాలాలు ఏమి ఉండవు కదా, వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు, అక్కడ ఏం దొరికితే అవి పళ్ళు, కాయగూరలు అవి తీసుకోవటం. ఒకవేళ నిప్పు పుట్టించే అవకాశం ఉంటే దుంపలు నాటిన వాటిని కొంచెం కాల్చుకుని తింటారు అంతే. శాకాహారం అంటే చెట్లకు సంబంధించినవి తీసుకోవటం, చెట్లు మూలాలకు సంబంధించినవి తీసుకోవడం. అప్పుడు అంటే రాధాదేవి మాంసాహారి అని కాదు. కొంతమంది ఏం చేశారంటే అమ్మ, గ్రంథాలు, మన పురాణ ఇతిహాసాల్లో హిందూ మతం మీద ద్వేషం కలిగి ఉన్న వాళ్ళు ఇరికించారు. దానికి ఆ ముందు శ్లోకానికి తర్వాత శ్లోకానికి మనం వ్యత్యాసం గమనించగలుగుతాం. ఎందుకంటే సంస్కృతంలో రాసినటువంటి ప్రతి పదార్థానికి ఛందస్సు ఉంటుంది, దేవత ఉంటుంది, అర్థం ఉంటుంది, ప్రతిపదార్థం ఉంటుంది. అవి కదలకుండా కొన్ని ఇరికించేస్తుంటారు, తెలిసిపోతూ ఉంటుంది. సంస్కృతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఆవిడ నువ్వు శాకాహారివై అంటే అక్కడ దీక్షాపరురాలవై ఉండి ఒక పూట భోజనం చేస్తూ నీ శరీరము మనసు కూడా మలినం లేకుండా ఉండాలి. మనం మల విసర్జనము, మలము అంటే చెడిపోయిందని అర్థం. అది వండిన పదార్థాలు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, వండని పదార్థాలు తీసుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది. మలం జంతువులు ఉంటాయి, ఇప్పుడు ఆవు, గేదె ఇలాంటివి ఉంటాయి, వాటి మలం మనకి పెద్దగా దుర్గంధం రాదు. ఎందుకు? అవి పూర్తిగా శాకాహారం, అంటే వండని పదార్థాలు, గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇవి మాత్రమే తింటాయి. మీరు కొన్ని వాటికి ప్రాసెస్ చేసి ఉలవలను ఉడకబెట్టి ఇవి పెడతారు. ఆ మలం అంటే ఆ మయం చూడండి, మనం విసర్జించేదాన్ని మలం అంటాం, గోవులు గేదెలు విడిచిపెట్టేదాన్ని మయం అంటారు. గోమయానికి మాత్రమే, గోమయే వసతి లక్ష్మి, గోమయంలో లక్ష్మీదేవి ఉంది అంటారు. మనం మంది మలం మలినమైన పదార్థం, విసర్జించినటువంటి పదార్థం. ఇది దుర్గంధం రావడానికి కారణం ఏంటంటే ప్రాసెస్ చేసాం. మనం శాకాహారులమే కానీ ప్రాసెస్ చేసాం. నేను ఒక గురూజీ గారు ఉండేవారు, ఆయనకి 102 సంవత్సరాలు, అంబాజీపేటలో ఉండేవారు ఆయన. అక్కడ రావులపాలెం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అమలాపురం దాటిన తర్వాత అంబాజీపేట అని ప్రహ్లాద గురూజీ, ఆయన బాబాజీ, పండు ముసలి. నేను చూసినప్పటికీ ఆయన వయసు 80 సంవత్సరాలు, 100 ఏళ్ళు ఉన్నారు. ఆయన రోజుకి 2 అరటిపళ్ళు తినేవారు. నేను 2-3 అంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళం. ఆయన మల విసర్జనకి వెళ్ళే సమయం ఇలా వెళ్ళి అలా వచ్చేవారు.
తర్వాత చాలామంది అక్కడ రీసెర్చ్ చేశారు, ఆయన అసలు ఏం విసర్జిస్తున్నారో చూద్దాం. ఏం ఉండేది కాదు. మా అంచనా ఏంటంటే వాళ్ళు చెప్పింది, ఆయన అంటిపళ్ళే తినడం వల్ల ఆయనకి శక్తి సరిపోయింది, ఆ వచ్చేది ఏదో కొంచెం ఉంటుంది, దాన్ని అంటే దుర్గంధం వస్తే కదా అది మల విసర్జన ప్రాంతం అని మనం గుర్తించడానికి, అది తెలిసేది కాదు. అంత శక్తిని కలిగి ఉంటాయి. అందుకని అక్కడ రాధాదేవి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని స్పర్శించటానికి నీ శరీరం అంటే మన శరీరం దుర్గంధభరితమై ఉంటుంది, పంచభూతాలతో ఉంటుంది, ఆలోచనలతో ఉంటుంది. కాబట్టి మనం తినే ఆహారం మనసు అవుతుంది. అందుకని ఏంటంటే అది సాత్వికమై ఉండాలి, శాకాహారమై ఉండాలి అని ఉంటారు. అంతే తప్ప ఆవిడ రాధాదేవి మాంసాహారి కాదు. వేదాల్లో పురాణాల్లో ఎక్కడా కూడా మాంసాహార భక్షణం లేదు. శ్రీరాముడు క్షత్రియుడు కాబట్టి ఆయన మాంసాహారం తిన్నాడు, జింకను వేటాడాడు, ఇవి తప్పు. మీకు సంస్కృతం తెలుసుంటే అందులో రాసినటువంటి శ్లోకాలని విశదీకరించి వివరించి వాటిని తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఎక్కడో ఎవడో రాశాడు. ఇది ఎస్వి యూనివర్సిటీ అంటే తిరుపతి యూనివర్సిటీలో గ్రంథస్థం ఏంటంటే తిరుపతి యూనివర్సిటీ వెంకటేశ్వర స్వామి ఆ గ్రంథాలను రాయలే. అక్కడ నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకుల్లో ఉన్నటువంటి అలసత్వం అలాంటి తప్పుడు మాటల్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది, తెలియక వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేక. దీన్ని మనం సరిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మాంసాహారం అనేది మానవుడికి విరుద్ధ స్వభావము. ఇది విరుద్ధ స్వభావం. మన బాడీలో డెడ్ సెల్స్ ఉంటాయి, చనిపోయిన మృతాన్ని లోపల వేయటం అనేది మన శరీరానికి సరైనది కాదు. మీకు అడిగాను మిమ్మల్ని, మాంసం ఎందుకు? సాటిస్ఫాక్షన్, తృప్తి, ఒక ఆనందం అంతే. మాంసం తింటే ఒక ఆనందం వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే ఒక ఆనందం వస్తుంది, యాపిల్ తింటే ఒక ఆనందం వస్తుంది. అంటే ఆనందాన్ని వెతుక్కుంటూ పదార్థాన్ని తింటున్నాం, కానీ ఆనందం దాంట్లో లేదు. ఆనందం ఎక్కడుంది? టంగ్ వరకే కదండి. ఆనందం నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న దాన్ని పదార్థం వేసి పైకి తీసుకొస్తున్నావు. తర్వాత పదార్థం జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనందం తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకోటి ఏదో కావాలి. ఇందులో ఆనందం, ఈ బిర్యానీలో ఆనందం లేదు. రొయ్యల బిర్యానీ తిని చూద్దాం. వెతికావు, రొయ్యల బిర్యానీ తిన్న తర్వాత కూడా కోసేపు ఆనందంగా ఉంది, బాగుంది, భలే ఉంది, అద్భుతం, బాగా చేసాడు, ఎవడు చేసాడు, మసాలా బాగా చేసాడు అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే. అంటే ఆనందం అనేది నీలో ఉంది, దాన్ని నువ్వు కేవలం ఒక పదార్థం మాంసాహారం మీద దృష్టి పెట్టి కేవలం జిహ్వా చాపల్యం అంటారు, నాలిక మీద ఉండేటువంటి రుచి కోసం. కానీ ఆహారం అనేది నువ్వు బ్రతకటం కోసం మాత్రమే, జీవించడం కోసం మాత్రమే తీసుకోవాలి. ఈ ఆనందం అనేది శాశ్వత ఆనందం మనకి భక్తిలో దొరుకుతుంది, ఆధ్యాత్మిక చింతనలో దొరుకుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి రోజు ఆదివారం. ఆది మూలము అక్కడుంది. నువ్వు దాని మీద శ్రద్ధ పెడితే నీకు శాశ్వతమైనటువంటి ఆనందం దక్కుతుంది. మాంసాహారం మృత కళేబరం, మన ఇంట్లో మన కళ్ళెదురుగుండా ఏదైనా చనిపోతే దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాం. అదే షాప్కి వెళ్ళి చంపి దాన్ని ప్రాసెస్ చేసి తెచ్చుకుంటాం. మన ఎదురుగుండా చనిపోయిన జీవి ఎంతో అదే అంతేగా, మరి ఎందుకు మారుతుంది? ఇది కాదు, ఇది కాదు. అందుకని ఏంటంటే అంటే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ అవుతుంది. ఆదివారం అనేది మనకి చాలా ప్రధానమైనటువంటి రోజు. మన శరీరం శక్తి మీద నడుస్తుంది. శక్తి మనకు కావాల్సింది. శక్తి దేంట్లో ఉంది? మాంసంలో శక్తి ఉండేది. శక్తి ఉన్నప్పుడు అది జీవించుంది, ఆ శక్తిని చంపేసాం, అది చనిపోయింది. దాంట్లో శక్తి ఉందేమో అని తింటున్నాం, అదేమో నిలబడట్లా. శక్తి ప్రకృతి సిద్ధమైనటువంటి కాయగూరలో ఉంది. క్యారెట్లో అద్భుతమైనటువంటి శక్తి ఉంది, తిన్న వెంటనే గంటలో నీకు ఆ శక్తి అందేస్తుంది. బూడిదకు 3 కాయలు అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఒక గ్లాసు జ్యూస్ తాగిన వెంటనే నీకు శక్తి అందేస్తుంది వెంటనే. ఈ మాంసం తింటే దాన్ని పచనం చేసి దాంట్లోంచి క్యాలరీస్ని తీసి దాన్ని శక్తిగా మార్చుకుంటుంది శరీరం అని మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని జీర్ణం చేయటానికి మన శక్తిని కూడా వాడేస్తుంది. మాంసాహారులు త్వరగా అలసిపోతారు, శాకాహారులు శక్తివంతులుగా ఉండిపోతారు. మనం బ్రతకటానికి కావాల్సింది శక్తి. ఆ శక్తి ఆదివారం అద్భుతంగా ఉంటుంది సృష్టి అంతా కూడా. అందుకనే మనకి అంటే వేదాల్లో ఎక్కడ దీని గురించి ప్రస్తావన ఉండదు, కానీ తింటే తిన్నావులే కనీసం భానువారం అందమైనను, భానువారం అంటే ఆదివారం, కనీసము భానువారం అందైనను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజింతి రవృద్ధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. సూర్యలోకం అంటే ఎప్పుడూ శక్తివంతంగా వెలుగుతూ ఉండడం. ఆయనకేమీ అస్తమయం లేదు, సూర్యుడు అస్తమించడు, ఆయన ఉన్న చోటనే ఉండి తిరుగుతూ ఉంటాడు. భూమి తన చుట్టూ తిరగడం, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఒకవైపు కాంతి ఉంటే ఒకవైపు చీకటి ఉంటుంది. ఆయన అలాగే ఉంటాడు. సూర్యలోకం గచ్చతి అంటే నీలో ఎలాంటి రుగ్మతలు లేకుండా సూర్యుడి దగ్గరికి అంటే ఎంత శక్తి ఉంటుంది సూర్యుడిలో? యావత్ ప్రపంచాన్ని సృష్టిని నడిపిస్తున్నంత శక్తి సూర్యుడిలో ఉంది కాబట్టి అది నీకు చెందుతుంది. అది నీ శరీరంలో జిహ్వా చాపల్యము చిచ్చక్తి రూపంలో నువ్వు తిన్న పదార్థాన్ని పచనం చేయడంలో ఉపయోగపడుతుంది. ఆదివారం మాంసం తినే వాళ్ళకి జీర్ణశక్తి తగ్గిపోతుంది.
ఆదివారం మాంసం తినే వాళ్ళకి, అంటే ఆదివారం కాదు, మాంసాహారం తినే వాళ్ళకి జీర్ణశక్తి మందగిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మాట్లాడుతున్నారు, మీరు 100 గ్రాములు మాంసం తింటే 200 గ్రాములు కాయగూరలు ఆకుకూరలు కంపల్సరీ తినాలి. దానివల్ల అంటే మీకు డైజెషన్ ఇష్యూ వచ్చి గట్ హెల్త్ పాడై మల విసర్జన ఇబ్బంది అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. కాబట్టి 100 గ్రాములు మాంసం, 200 గ్రాములు వెజిటేరియన్. ఎందుకు ఈ దరిద్రం తలనొప్పి? ఈ 200 గ్రాములు తింటే సరిపోద్దిగా, ఇది తినడానికే మనకు టైం సరిపోవట్లేదు, ఇంకొక 200 గ్రాములు ఎక్కడ తింటావు? మరి ఇది మనకి విరుద్ధ స్వభావం. దీన్ని ప్రమోట్ చేసేసారు తెలియక, ఇది గొప్పది, ఇది గొప్పది, గొప్పది అని. ఇప్పుడు ఆ మాటని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఎలాగే ఉంచండి, 100 గ్రాములు మాంసం తినండి, 200 గ్రాములు వెజిటేరియన్ తీసుకోండి. ఇవి రెండు కలిపి ఉండడం కూడా మళ్ళీ విరుద్ధమే. ఎందుకంటే దీని పచన శక్తి 1-2 గంటలు, మాంసం యొక్క పచన శక్తి సుమారు 24 అవర్స్, దాని డెన్సిటీని బట్టి 30 అవర్స్. ఈ 30 అవర్స్ దాన్ని బాయిల్ చేయడానికి 2-3 గంటలు పడతాయి. పప్పులో ఆకుకూర వేస్తే 2-3 గంటలు ఉడకబెడితే ఏముంటుంది? ఏముండదు అందులో. అందుకని ఇది తప్పు. మాంసాహారం మన దేహాలకి పడదు. ఓకే, అలవాటు పడ్డారు, నోటి తృప్తి కోసం తింటున్నారు. నేను తినమని అయితే చెప్పను, మానేమని అన్ను. ఆదివారం తింటే మాత్రం పాపం వస్తుందని చెప్తాను. కనీసం ఆ రోజన్నా మానేసి కొంత సాధన చేస్తే జ్ఞానం వస్తే తినొచ్చా తినకూడదా, ఏది మంచిది ఏది చెడుది, విక్రమాదిత్య చెప్పేది కరెక్టా లేకపోతే ఇంకొక సుబ్బారావు గారు చెప్పేది కరెక్టా అనేది మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానన్న విషయం మీకు అర్థం అవ్వాలంటే మీకు జ్ఞానం ఉండాలి. అది మీకు వస్తుంది. అది ఆదివారం మానేసి చూడండి, మీ జీవితాల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆ రోజు ఏకభుక్తం, ఒంటిపూట భోజనం చేయండి. ఆ రోజు నూనె కూడా శరీరం అరిగించుకోలేని స్థితిలో ఉంటుంది, శక్తిని స్వీకరించే పనిలో ఉంటుంది. మనసు శక్తిని స్వీకరించే పనిలో ఉన్నప్పుడు జీర్ణం చేసే సమయాన్ని ఎక్కువ వృధా చేసుకోవద్దు, తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోండి అని శాస్త్రం. అంటే ఉపవసించండి అని చెప్తుంది. పూర్వం మన వాళ్ళందరూ అటుకుల్ని నానబెట్టుకుని తినేవారు ఆదివారం. దానికి ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు, నెలలో నానుతుంది, దాంట్లో ఏదో కొంచెం బెల్లం వేసుకుని తినేస్తే అయిపోయింది. మన శరీరానికి కావాల్సిన శక్తి, అద్భుతమైనటువంటి B12, అద్భుతమైనటువంటి పిండి పదార్థం, అద్భుతమైన ప్రోటీన్ అన్నీ వచ్చేస్తాయి నానబెట్టిన అటుకుల్లో. పూర్వం అంతా కూడా ఆదివారం అనగానే అటుకులు. ఇప్పుడు అటుకులు తింటున్నారు ఏదో పెద్దవాళ్ళు, మాఘమాసంలో తింటారు. సూర్యుడికి ఇష్టం అటుకులు అనుకుంటారు. ధాన్యాన్ని ఊరబెట్టి, అంటే మనం చూడండి పెరుగన్నంలో ప్రోబయాటిక్ బాగుంటుంది అంటారు కదా, పెరుగన్నంలో కన్నా ప్రోబయాటిక్ దాంట్లో అటుకులు ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అది 3 రోజుల పాటు వడ్లు నానబెడతారు. 3 రోజులు నానిన వడ్లని తీసుకెళ్ళి ఆడిస్తే, ఇప్పుడు మనం అనుకుంటామే ఓట్స్, ఆ ఓట్సే అటుకులు, ఇండియన్ ఓట్స్ అటుకులు అన్నమాట. ఆ అటుకుల్ని మళ్ళీ నానబెడితే మెత్తగా అవుతాయి. అది అరగడానికి ఎక్కువేం టైం పట్టదు, 10-15 నిమిషాల్లో తిన్న వెంటనే అరిగిపోద్ది. వెంటనే మీకు కావాల్సిన B12, ప్రోబయాటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో, అంత శక్తి. అందుకని దయచేసి ఆదివారాలన్నా మొదలు పెట్టండి ముందు. అంటే నా మాట మన్నించి చాలామంది జీవితాల్లో మార్పు వచ్చింది. ఆదివారాలని మానేస్తున్నారు. ఇంకా వేడుకుంటున్నాను, ఇంకా ఆదివారాలు ఆ రోడ్ల మీద చేపల మండీలు అవి చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏదో వ్యాపారం చేసుకోవాలి, బ్రతుకు తెరువు కోసం వ్యాపారం చేస్తున్నాం. ఆ బ్రతుకు తెరువు కోసం మీరు చేసే వ్యాపారాల వల్ల వచ్చే సంపాదన హాస్పిటల్కి పోతుంది. దానికన్నా సంపాదించకుండా ఉంటే మంచిదేగా. సంపాదించిన దానికి 10 హాస్పిటల్కి మందులకి పోసేస్తున్నారు. ఆ రోజు చేయకండి, ఆ పాపం చేయకండి. ఇంకొక వ్యాపారాన్ని ఆలోచించుకోండి. ఆరోగ్యకరమైనటువంటి అమ్మడానికి, విక్రయానికి చాలా రకాలు ఉన్నాయి. దయచేసి అమ్మే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఆదివారం ఈ పొరపాట్లు చేయకండి. మీ శ్రేయోభిలాషగా అడుగుతున్నాను. బీపీకి టాబ్లెట్ రాసేవాడు డాక్టర్ కాదు, మాంసాన్ని తినమని ప్రమోట్ చేసేవాడు శ్రేయోభిలాష. దయచేసి మాంసాహారాన్ని, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలని ఎవ్వరికీ చెప్పొద్దు. వీడియోలు చేసి పెడుతూ ఉంటారు, ఇవాళ స్పెషల్ ఆదివారం మా ఇంట్లో అని. దయచేసి అది కూడా పాపమే. అలాంటి పాపాలు చేయొద్దు, ఇబ్బందులు పడొద్దు. దయచేసి ఎవరి మనసునైనా నొప్పించుంటే మాటలు మాట్లాడడం ద్వారా తమ్ముడుగా, అన్నయ్యగా భావించి క్షమించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్యోస్మిత.